నమస్కారం శ్రీ ఫైబర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. వాట్సాప్ గవర్నెన్స్ ను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలన్న సీఎం చంద్రబాబు. కలెక్టరేట్లలో వాట్సాప్ గవర్నెన్స్ సెల్ ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశం. సభలో వైఎస్ఆర్సీపీ ప్రవర్తనపై స్పీకర్ అయ్యన్న తీవ్ర అసహనం. గవర్నర్ ప్రసంగం సమయంలో వారు వ్యవహరించిన తీరు సరికాదని ఆగ్రహం. వంశీని 3 రోజుల కస్టడీకి ఇస్తూ ఆదేశాలు జారీ చేసిన విజయవాడ ఎస్సీ ఎస్టీ ప్రత్యేక కోర్టు. న్యాయవాది సమక్షంలో విచారించాలని ఆదేశం. కలెక్టరేట్లలో వాట్సాప్ గవర్నెన్స్ ఏర్పాటుకు సీఎం చంద్రబాబు ఆదేశించారు. వాట్సాప్ గవర్నెన్స్ ను ప్రజల్లోకి తీసుకెళ్లేలా విస్తృత ప్రచారం చేయాలని సూచించారు. త్వరలోనే వాట్సాప్ ద్వారా 500 వరకు పౌర సేవలను అందించేలా చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. ప్రతి ప్రభుత్వ కార్యాలయంతో పాటు రైతు బజార్లోనూ క్యూఆర్ కోడ్ ఏర్పాటుకు ఆదేశించారు. బెల్ట్ షాపులను ఏమాత్రం ఉపేక్షించొద్దని ఆయన స్పష్టం చేశారు. సచివాలయంలో రియల్ టైం గవర్నెన్స్ పై సీఎం చంద్రబాబు సమీక్షించారు. వాట్సాప్ గవర్నెన్స్ అమలుపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. చాలా మందికి వాట్సాప్ గవర్నెన్స్ ఎలా ఉపయోగించాలో తెలియడం లేదన్న ఆయన ప్రసార మాధ్యమాల ద్వారా అవగాహన పెంచాలన్నారు. ఈ వ్యవస్థపై సచివాలయాల్లో అవగాహన కల్పించే ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రజల్లో అవగాహనకు క్యూఆర్ కోడ్ ప్రదర్శించాలన్నారు. ప్రజలు చెల్లించే బిల్లులు వాట్సాప్ ద్వారా ఎక్కువ జరగాలన్నారు. ఈ వ్యవస్థతో ప్రజల వినతులు పరిష్కారాలు మెరుగవ్వాలన్నారు. ప్రభుత్వ సేవలు ప్రజలకు సులభతరం చేయడమే వాట్సాప్ గవర్నెన్స్ లక్ష్యమని స్పష్టం చేశారు. వాట్సాప్ గవర్నెన్స్, పౌర సేవలు, బెల్ట్ దుకాణాలు, నిత్యావసర ధరలపై అధికారులతో సీఎం సమీక్షించారు. సభలో వైఎస్ఆర్సీపీ సభ్యుల ప్రవర్తనపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సభలో నిన్నటి పరిణామాలు బాధ కలిగించాయని అన్నారు. గవర్నర్ ని అతిథిగా ఆహ్వానించి ఆయనతో ప్రసంగం ఇప్పిస్తే సభ్య సమాజం అసహ్యించుకునేలా వైఎస్ఆర్సీపీ వ్యవహరించిందని మండిపడ్డారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సభ ప్రారంభం కాగానే స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాట్లాడారు. ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి సభ్యత మరచి ప్రవర్తించాడని స్పీకర్ మండిపడ్డారు. తన పార్టీ నేతలు ప్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రసంగం పుస్తకాలు చించుతుంటే వారిని జగన్ నియంత్రించాల్సింది పోయి కూర్చుని నవ్వుకుంటాడా అని స్పీకర్ ప్రశ్నించారు. బొత్స లాంటి సీనియర్ నేత పక్కనే ఉండి కూడా జగన్ చేసేది తప్పని చెప్పకపోవడం సరికాదని హితవు పలికారు. రానున్న రోజుల్లో ఇలాంటి ఘటనలు జరగడానికి వీల్లేదని తేల్చి చెప్పారు. ఇకపై అయినా విజ్ఞతతో వ్యవహరించాలని అన్నారు. రాజ్యాంగం ద్వారా కాకుండా సర్వ హక్కులు తనకే ఉన్నాయి అన్నట్లు ప్రవర్తించడం ఎవరికీ తగదని అన్నారు. నిన్నటి వైఎస్ఆర్సీపీ తీరును ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన అవసరం ఉందని స్పీకర్ తెలియజేశారు. ఈ సభని ప్రారంభించే ముందు రెండు విషయాలు కొన్ని మీతో మాట్లాడాలనుకుంటున్నాను. నేను ఏంటంటే నిన్న సభలో జరిగినట్టు సంఘటన మీ అందరూ చూశారు. నాకైతే చాలా బాధ అనిపించింది. ప్రజాస్వామ్యంలో మన రాష్ట్రంలో ఉన్నతమైన సభ ఈ సభ. ఆ సభకి ప్రసంగించడం కోసం ముఖ్య అతిథిగా గవర్నర్ గారిని అతిథిగా మనం ఆహ్వానించుకున్నాం. అతన్ని గౌరవించవలసిన బాధ్యత అందరూ సభ్యులందరూ ఉంది, మీ అందరికీ తెలిసిన విషయమే. అటువంటి గవర్నర్ గారు ఉపన్యాసం చేస్తున్నప్పుడు నిన్న జరిగిన సంఘటన సభ్య సమాజం సిగ్గుపడవలసిన విషయం నేను భావిస్తున్నాను. నిన్న జరిగిన సంఘటన మీరు కళ్ళారా చూశారు, మీరు అందరూ కూడా, మీరే కాదు ప్రజలందరూ చూశారు. ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి, పార్లమెంటు మెంబర్గా కూడా పనిచేసిన వ్యక్తి సభ్యత మర్చిపోయి ఆ విధంగా ప్రవర్తిస్తే కనీసం కూర్చొని చూస్తూ నవ్వుకుంటున్నాడు తప్పించి వాళ్ళ సభ్యుల్ని కంట్రోల్ చేసే పరిస్థితి ఎక్కడ కనిపించదండి మనకి. పైగా ఎంకరేజ్ చేస్తాడండి. ఇది సాంప్రదాయం అండి. ఇది సాంప్రదాయం అంటారా? సాంప్రదాయం ఏంటండి? ఇది ఒక ఉన్నతమైన వ్యక్తిని అగౌరవపరిచే విధంగా ప్లే కార్డ్స్ పట్టుకొని రావడం, కాగితాలు చింపి పోడియం మీద విసిరారు. అంటే గవర్నర్ మాట్లాడుతూ ఉంటే గవర్నర్ మీద, ఇది పద్ధతి కాదు. ఈ సాంప్రదాయం అంటాడు. ఏంటి సాంప్రదాయం అని నాకు అర్థం కాదండి. ఇది పద్ధతి కాదు, ప్రజాస్వామ్యం, ఇది మంచి పద్ధతి కాదు. పైగా అతనికి ఆలోచన లేకపోయినా పక్కనే ఉన్నటువంటి సీనియర్ మెంబర్ బొత్స సత్యనారాయణ గారికి కూడా ప్రోత్సహించారు.
వారైనా ఇది తప్పు అని చెప్పే పరిస్థితి లేదు. ఇటువంటి సంఘటనలు రాబోయే రోజులు జరగకూడదనేది నా తాలూకు ఆలోచన విధానం. మీరందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. ఇది ఎందుకు చెప్తానంటే ఇప్పటికైనా విజ్ఞతతో ప్రవర్తించాలని చెప్పి ఆ సభ్యులందరినీ కోరుకుంటున్నాను. సభ ద్వారా ప్రజాస్వామ్యం పెద్దలు మనకు ఎంతో ప్రజాస్వామ్యాన్ని ఇచ్చారు, రాజ్యాంగాన్ని ఇచ్చారు. రాజ్యాంగానికి అనుగుణంగా మనం ప్రవర్తించాలి తప్పించి మన ఇష్టం వచ్చిన మాట్లాడుకుంటాం. సర్వ హక్కులు నాకే ఉన్నాయి, నేను మాట్లాడతానన్నది ఇది పద్ధతి కాదని చెప్పి ఈ సభ ద్వారా సభ్యులందరికీ, అన్ని పార్టీ సభ్యులకు కూడా మనం చేస్తున్నాను. అదే ప్రజలు కూడా దీన్ని గమనిస్తున్నారనే విషయాన్ని కూడా మనం చూసుకోవాలి. ఉంది మన గవర్నర్ ప్రసంగం అయింది నిన్న. ఈరోజు గవర్నర్ ప్రసంగం మీద చర్చ ఉంది. వాళ్ళకి ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఈ చర్చలు పాల్గొనవచ్చు కదా, మాట్లాడే అవకాశం మనం ఇస్తాం కదా. ఈ రోజంతా మాట్లాడవచ్చు. మీరు హౌస్కి వచ్చి మీరు మాట్లాడకుండా మీ ఇష్టం వచ్చినట్టు ఈ విధంగా ప్రవర్తించడాన్ని అందరం కూడా ఖండించవలసిన అవసరం ఉంది. ఇటువంటి సంఘటనలు రాబోయే రోజుల్లో జరగకూడదు అనేది నా తాలూకు అభిమతం. కిడ్నాప్ కేసులో వైఎస్ఆర్సీపీ నేత వల్లభనేని వంశీని విజయవాడలోని ఎస్సీ ఎస్టీ ప్రత్యేక కోర్టు 3 రోజుల కస్టడీకిస్తూ ఆదేశాలిచ్చింది. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు విచారించాలని ఆదేశాలు జారీ చేసింది. నిందితులు A27 శివకుమార్, A28 ఆదిలక్ష్మి, A54 ప్రవీణ్ అరెస్టు అయ్యారు. వీరందరికీ జడ్జి రిమాండ్ విధించారు. కిడ్నాప్ కేసులో వైఎస్ఆర్సీపీ నేత వల్లభనేని వంశీని విజయవాడలోని ఎస్సీ ఎస్టీ ప్రత్యేక కోర్టు 3 రోజుల కస్టడీకిస్తూ ఆదేశాలిచ్చింది. విజయవాడ పరిధిలోనే కస్టడీలోకి తీసుకుని న్యాయవాది సమక్షంలో వంశీని విచారించాలని ఆదేశించింది. ఇదే సమయంలో వెన్నునొప్పుతో ఇబ్బంది పడుతున్నానని వంశీ వేసిన పిటిషన్పై విచారించిన కోర్టు జైలులో వంశీకి బెడ్ సదుపాయం కల్పించేందుకు అనుమతించింది. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు విచారించాలని ఆదేశాలు జారీ చేసింది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసును వెనక్కి తీసుకునేలా ఫిర్యాదుదారు సత్యవర్ధన్ను కిడ్నాప్ చేసి బెదిరించడం వెనుక కుట్రను ఛేదించేందుకు వంశీని పోలీసులు 10 రోజుల కస్టడీకి కోరారు. గత వారమే తీర్పు రిజర్వ్ చేసిన కోర్టు తాజాగా వంశీని 3 రోజుల కస్టడీకి అనుమతించింది. మరోవైపు గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో కూడా వంశీని విచారించేందుకు అనుమతి ఇవ్వాలంటూ విజయవాడ కోర్టులో సిఐడి అధికారులు పీటీ వారెంట్ దాఖలు చేశారు. ఇటీవల ఈ కేసులో వంశీకి హైకోర్టు ముందస్తు బెయిల్ నిరాకరించడం, సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో ఈ నెల 25తో రిమాండ్ ముగియనున్న నేపథ్యంలో సిఐడి అధికారులు పీటీ వారెంట్ వేశారు. తాజాగా గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో మరో 3 పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు A27 శివకుమార్, A28 ఆదిలక్ష్మి, A54 ప్రవీణ్ అరెస్ట్ అయ్యారు. వీరందరికీ జడ్జి రిమాండ్ విధించారు. ఇంకా రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తోందనే భ్రమలోనే పులివెందుల ఎమ్మెల్యే ఉన్నారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత విమర్శించారు. ప్రజల్ని జగన్ ఇంకా మభ్యపెట్టలేరని ఆమె అన్నారు. అసెంబ్లీకి వస్తే జగన్ కు మైక్ ఇచ్చి ఏ విషయంపైనైనా చర్చించేందుకు సిద్ధమని మంత్రి సవిత తెలియజేశారు. వైసీపీని ప్రజలు 11 సీట్లకు పరిమితం చేశారని, అయినా జగన్ తీరులో మార్పు రావడం లేదని అన్నారు. రాజారెడ్డి రాజ్యాంగమే అనుకుంటున్నారు. భారతదేశం అంతా అంబేద్కర్ గారి రాజ్యాంగం కొనసాగిస్తూ ఉంటే మరి ఒక ఎంపీగా, ఒక మాజీ ముఖ్యమంత్రి కొడుకుగా, మరి మాజీ ముఖ్యమంత్రిగా, ఇప్పుడు పులివెందుల ఎమ్మెల్యేగా మరి ప్రతిపక్ష హోదా ఎవరిస్తారో కూడా తెలియని విధంగా, అంటే ఆ విధంగా ఆయన మైండ్ సెట్ ఫిక్స్ అయిపోయింది. ఇంకా ఏదో ప్రజల్ని ఇంకా భ్రమ పెట్టాలి, ప్రజల్ని ఏదో విధంగా ఇంకా తప్పుడు సమాచారం, తప్పుడు మెసేజ్ ఇస్తూ ఇంకా ప్రజల్ని ఇంకా మభ్య పెట్టాలని చూశారు. ప్రజలు ఏం చేస్తే ఈ రాష్ట్రం బాగుపడుతుందనే విషయాన్ని గ్రహించే మరి పులివెందుల ఎమ్మెల్యే గారికి 11 సీట్లకే పరిమితం చేశారు. మేము మీడియా ద్వారా తెలియజేసేది ఒకటే, మీరు లాస్ట్ టైం అసెంబ్లీ జరుగుతున్నప్పుడేమో ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేస్తారు. మేము క్లారిటీగా మా ముఖ్యమంత్రి గారు మాకు దిశ నిర్దేశించింది ఒకటే, కక్ష సాధింపు చర్యలు వద్దు. మేము మా మీడియా ద్వారా తెలియజేసేది ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారికి మీ నిర్ణయాన్ని మార్చుకోండి, మీరు అసెంబ్లీకి రండి, ఖచ్చితంగా మీకు మైక్ ఇస్తాం, ప్రజల కోసం పోరాటం చేయండి. మీ ప్రతిపక్ష హోదా కోసం ఈరోజు గవర్నర్ గారు ప్రసంగిస్తుంటే సేవ్ డెమోక్రసీ, దానికి అర్థం తెలిసింటే మీరు ఈరోజు సేవ్ డెమోక్రసీ అనరండి జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పటికైనా గ్రహించండి ఏం జరుగుతుందో. మీకు ఓటేసిన పులివెందుల ప్రజల కోసమైనా మీరు అసెంబ్లీలోకి వచ్చి
ఏదైనా జరిగితే ఈరోజు ఓని 5 ఏళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడేమో మీరు ప్రజల కోసం భూమి మీద నడవలేదు, ఇప్పుడేమో తిరుపతిలో జరిగిన ఇన్సిడెంట్కేమో ఇన్సెంటివ్ కేర్లో ఉండే వాళ్ళ దగ్గర ఎలా పోవాలో కూడా మీకు తెలియదు. ఎమ్మెల్సీ కోడ్ ఉంది, మిర్చి మండి దగ్గరికి ఎలా పోవాలో మీకు తెలియదు, ప్రతిపక్ష హోదా ఎలా వస్తుందో మీకు తెలియదు. మరి అన్నీ తెలియకుండా ఎందుకు ఇలాంటి ప్రజల్ని ఇంకా ఎందుకు భయప్రాంతాలు చేయాలనుకుంటున్నారో, ఇంకా ఎందుకు ప్రజల్ని మభ్యపెట్టాలనుకుంటున్నారో ప్రజలందరికీ అర్థమైంది. మేము చర్చించడానికి సిద్ధం. ఏ సబ్జెక్ట్ అయినా ఎక్కడైనా మీరు అసెంబ్లీలోకి వచ్చి జోనల్ వైజ్గా తీసుకుంటారా, లేకపోతే సబ్జెక్ట్ వైజ్గా తీసుకుంటారా, లేకపోతే ఏ దానికైనా మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని కూడా తెలియజేస్తూ, మరి మీకు సలహాదారులు చాలా మంది ఉంటారు అనుకుంటా. 5 సంవత్సరాలుగా మీకు చాలా మంది సలహాదారులు ఉంటారు. ఆ సలహాదారుల సూచనలు తీసుకొని మరి మొన్నటి రోజేమో మీరు మీ రివ్యూ మీటింగ్లో మన పార్టీ 30 ఏళ్ళు ఉంటుంది అన్నారు. ఫస్ట్ వచ్చి అసెంబ్లీలోకి వచ్చి మేము 8 నెలలు ఏం చేసాం, 5 ఏళ్ళు ఏం చేశారు, మరి మీరు సబ్జెక్ట్ వైజ్గా కూర్చొని చర్చించడానికి మీరు వస్తే మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నామన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ, జగన్మోహన్ రెడ్డి గారికి అర్థం కాలేదు, ఈ షార్ట్ టైంలోనే రాష్ట్రాన్ని అభివృద్ధిలో పరుగులు పెడతా ఉంది ఎన్డీఏ ప్రభుత్వం అనే విషయాన్ని జీర్ణించుకోలేక ఏదైనా సమస్య వస్తే ప్రతిపక్ష హోదా కోసం అసెంబ్లీలోనూ బయటకు వచ్చి చెప్తారా? చెప్పండి. రాష్ట్రం భవిష్యత్ కోసం దయచేసి మీడియా సోదరులకు మరి ప్రజలకు మీరు మేధావ వర్గాన్ని కూడా ఒకసారి ఆలోచించవలసిందిగా కోరుకుంటున్నాం. ఒకసారి ఆయనకి మెసేజ్లు పెట్టండి. అందరూ ప్రతిపక్ష హోదా ఎలా వస్తుందో మరి మర్చిపోయినట్లు, లండన్ మెడిసిన్ సరిగ్గా పనిచేసినట్లు లేదు. మరొకసారి మీరు అందరూ మీడియా వారు మరి ప్రజలందరూ మరొకసారి ఆయన మెసేజ్ల ద్వారా అసెంబ్లీకి పంపించవలసిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. జనాలు చీకొడుతున్న వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్ తీరు మాత్రం మారడం లేదని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. అసెంబ్లీకి వచ్చింది 11 మంది ఎమ్మెల్యేలతో కలిసి 11 నిమిషాలు ఉండేందుకా అని నిలదీశారు. ప్రజా సమస్యల కన్నా జగన్ కు ప్రతిపక్ష హోదానే ముఖ్యమా, సభ్యత్వాలు రద్దవుతాయనే భయంతో అటెండెన్స్ కోసం వచ్చారా అని ఆమె ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించడానికి జగన్ కు ప్రతిపక్ష హోదానే కావాలా అని షర్మిల అన్నారు. ప్రజల శ్రేయస్సు కంటే పదవులే ముఖ్యమని అసెంబ్లీ సాక్షిగా నిరూపించుకున్నారని మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ సభ్యులకు పదవులు ముఖ్యం కాదు అనుకుంటే, ప్రజా సమస్యల మీద చిత్తశుద్ధి ఉంటే మంగళవారం నుంచి అసెంబ్లీకి వెళ్లాలని హితవు పలికారు. సభకు వెళ్లే దమ్ము లేకపోతే తక్షణం పదవులకు రాజీనామాలు చేయాలని పేర్కొన్నారు. మరోవైపు గవర్నర్ ప్రసంగంలో పస లేదని విమర్శలు గుప్పించారు. సూపర్ 6 హామీల అమలుపై స్పష్టమైన ప్రకటన లేదని ఆక్షేపించారు. హామీల అమలు కోసం ఎదురు చూస్తున్న ప్రజలకు గవర్నర్ ప్రసంగం నిరాశను మిగిల్చిందని అన్నారు. కొత్త సీసాలో పాతసారా అనే సామెత లెక్క కూటమి మేనిఫెస్టోనే గవర్నర్ చదివారు తప్పిస్తే కొత్త అంశాలు ఒక్కటి లేవని ఆమె మండిపడ్డారు. ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తొలి ప్రాధాన్యత ఓట్లతోనే కూటమి అభ్యర్థులు భారీ మెజారిటీతో గెలవాలి అని మంత్రి నారా లోకేష్ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. ప్రచారానికి అతి తక్కువ సమయం ఉండడంతో టెక్నాలజీ వినియోగం ద్వారా ప్రతి ఓటరును ఓటు అభ్యర్థించాలని ఆయన స్పష్టం చేశారు. ఉండవల్లి నివాసంలో పార్టీ సీనియర్ నేతలతో ఎమ్మెల్సీ ఎన్నికలపై ఆయన సోమవారం సమీక్ష నిర్వహించారు. ఎన్నికల ముందు రోజు శివరాత్రి పండుగ నేపథ్యంలో మరుసటి రోజు జరిగే ఎన్నికల్లో ప్రతి ఓటరు వచ్చి ఓటు హక్కు వినియోగించుకునేలా ఇన్ఛార్జ్ మంత్రులు, ఎమ్మెల్యేలు బాధ్యత తీసుకోవాలన్నారు. ఎన్నికల రోజు పరిస్థితిని ఎప్పటికప్పుడు కేంద్ర కార్యాలయం నుంచి పర్యవేక్షించేందుకు వార్ రూమ్ను ఏర్పాటు చేయాలన్నారు. కూటమి నాయకులంతా కలిసికట్టుగా అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని లోకేష్ కోరారు. అసెంబ్లీలో తొలి రోజు వైసీపీ సభ్యులు ప్రవర్తించిన తీరు దారుణంగా ఉందని విశాఖ సౌత్ ఎమ్మెల్యే బొలిశెట్టి వంశీకృష్ణ యాదవ్ అన్నారు. వైసీపీ సభ్యులకు కనీసం సభా మర్యాదలు, సంప్రదాయాలు తెలియవా? జగన్ టాప్ నుంచి వైసీపీ నేతలు బయటకు రావాలని విజ్ఞప్తి చేశారు. ప్రజా సమస్యలపై చర్చించే దమ్ము, బాధ్యత జగన్ కు లేదని విమర్శించారు. మిర్చి యార్డుకు వెళ్లి జగన్ డ్రామాలు ఆడుతున్నాడంటున్న ఎమ్మెల్యే బొలిశెట్టి వంశీకృష్ణతో మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్. ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రారంభమైన దగ్గర నుంచి కూడా వైసీపీ గందరగోళ పరిస్థితి కూడా నెలకొంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే తమకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తామని చెప్పి కూడా వైసీపీ అధినేత జగన్ కూడా ప్రకటించిన పరిస్థితి. అసలు ప్రతిపక్ష హోదా ఎందుకు వస్తుందని కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించిన పరిస్థితి మనం చూసాం. అదేవిధంగా గవర్నర్ ప్రసంగం తర్వాత సభ వాయిదా పడింది. అసలు ఇదే అంశంపై మనతో మాట్లాడటానికి విశాఖ సౌత్ ఎమ్మెల్యే బొలిశెట్టి వంశీకృష్ణ యాదవ్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ప్రతిపక్ష హోదా వస్తేనే అసెంబ్లీకి వస్తానని చెప్పి కూడా ఇటు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా వ్యాఖ్యానించిన పరిస్థితి ఎలా చూస్తారు? జగన్మోహన్ రెడ్డికి కానీ ఆ ఎమ్మెల్యేలకు కానీ రాజ్యాంగం పట్ల కానీ గౌరవంగా అసలు ఎక్కడా లేదన్న విషయం స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే రాజ్యాంగంలో లేని దాన్ని కోరుకోవడం అన్నది ప్రజలని
అలాగే అసెంబ్లీని కూడా తప్పుదారు పట్టించినట్టు అవుతూ ఉంది. ఇవాళ మన రాజ్యాంగంలో ఎక్కడా కూడా కొంత మెజారిటీ అన్నది లేకపోతే ఎక్కడ అవకాశం లేదు. 11 సీట్లకి రాదన్న విషయం ఆయనకు కూడా తెలిసి ఇలా చేస్తూ ఉన్నారు. సో భవిష్యత్తులో ఆ సీట్లు కూడా లేకుండా చేసుకునే అవకాశం అని ఉంది. కనీసం ఎవరు ఇవ్వాలి అది రాజ్యాంగం పట్ల చిన్న అవగాహన కూడా తెలుసు. ప్రతిపక్ష హోదా అనేది ప్రజలు ఇవ్వాలి తప్ప అటు సీఎం గారు డిప్యూటీ సీఎం గారు ఇవ్వరన్న విషయాన్ని కూడా స్పష్టంగా తెలుసు ఆయనకి. తెలిసి కూడా ఇలా చేస్తూ ఉన్నారు. సో ఇప్పటికైనా కొంచెం మార్పు వస్తుంది అని చెప్పి ప్రజలు కోరుకుంటూ ఉన్నారు. ఆయన వ్యవహార శైలి, ఆయన పరిపాలన విధానమే ఇవాళ ఆయనకి ప్రతిపక్ష హోదా లేకుండా పోయిందన్న విషయం తెలుసుకొని ఇప్పటికైనా మంచిగా ఉండాలని చెప్పేసి ప్రజలు కోరుకుంటూ ఉన్నారు. నెక్స్ట్ ఎలక్షన్లో ట్రై చేయండి, ప్రతిపక్ష హోదా ఖచ్చితంగా అది ప్రజలు ఇవ్వాలి. మరి అప్పుడు కూడా నీకు ఇలా ఉంటే అది కూడా రాదని చెప్పేసి నేను స్పష్టంగా తెలియజేస్తున్నా. మీకు ప్రతిపక్ష హోదా కావాలి అనుకుంటే ఇప్పుడే మా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, జర్మనీలో ఉంటుందంటే ఇలాంటి అవకాశం. ఇంత పర్సంటేజ్ వచ్చిన వాళ్ళకి ఈ విధంగా సీట్లు ఇవ్వాలని అక్కడికి వెళ్ళి తీసుకోవాలి తప్ప మన రాజ్యాంగం లేనిదాన్ని కోరుకోవడం చాలా తప్పని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా బుద్ధి మార్చుకొని మీకు 11 సీట్లు ఇచ్చిన ప్రజలకి న్యాయం చేసే విధంగా అసెంబ్లీకి వచ్చి వాళ్ళ సమస్యల మీద పోరాటం చేయాలని తెలియజేస్తాం. ప్రమాణ స్వీకారం చేసిన రోజు జగన్ వచ్చి ప్రమాణ స్వీకారం చేసి వెళ్ళిపోయారు. మళ్ళీ వాళ్ళ గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకుంటూ కేవలం 11 నిమిషాలు మాత్రమే ఆయన ఉండి వాకౌట్ చేసిన పరిస్థితి ఎలా చూస్తారు? అదే ఆయన మూర్ఖత్వము, నిరంకుశత్వము కనపడతా ఉంది. ఇప్పటికైనా ఆ మార్పు వస్తుందని చెప్పి ప్రజలు ఆశిస్తూ ఉన్నారు. అలాగ చేసుకునే ఇవాళ 11 సీట్లకు పరిమితమైన విషయాన్ని ఆయనకి తెలుసుకోవాలి. నేనేదో అది చేసి ఇది చేయట్లేదు, నేను ఎన్నో సంక్షేమ పథకాలు ఇచ్చాను, ఆ పథకాలు ఇచ్చాను, ఈ పథకాలన్నీ ఇస్తే నేను ఎందుకు 11 సీట్లకు పరిమితం చేశారు? బటన్ నొక్కితే ఎందుకు నీకు అలా చేశారు? మళ్ళీ అది ఎలా మాట్లాడుతున్నారు మీరు? నేను బటన్ నొక్కాను, నేను అది అయి చేశాను, నాకు ఓట్ల పర్సంటేజ్ ఉంది. ఓట్ల పర్సంటేజ్ని బట్టి ప్రతిపక్ష వస్తుంది మన రాజ్యాంగంలో? ఆ అవకాశం లేదు కదా. సో లేని దాన్ని కోరుకుంటున్నారు. ప్రజలను తప్పుదారి పట్టిస్తే మాకేదో అన్యాయం జరిగిందని చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి లేని కోరుకోవద్దు. 22 ఉన్నటువంటి జనసేనని వదిలి మీకు ఏ విధంగా వస్తుంది? 11 సీట్లకు ఏ విధంగా వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? సో మీరు ఎన్ని వేషాలు వేసినా ఆ ఛాన్స్ లేదు. 11 సీట్లకు ప్రజలు ఇచ్చినారు కాబట్టి ఆ 11 మంది వచ్చి ప్రజల పక్షాన్ని నిలబడాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రజలు కూడా కోరుకుంటా ఉన్నారు. అదేవిధంగా ఎన్నికల కోడ్ ఉంది. మిర్చి రైతులు మనకి ఇప్పటికే గవర్నర్ దగ్గరికి వెళ్ళి కూడా చెప్పారు. గవర్నర్ ఆశ్చర్యపోయారని కూడా ఇటు వైసీపీ నేతలు చెప్తున్నారు. జగన్కి Z+ కేటగిరీ ఉన్నా సరే చంద్రబాబు ఇవ్వలేదు అని చెప్పి కూడా వ్యాఖ్యానిస్తున్నారు. ఎలా చూస్తారు? ఎన్నికల కోడ్ ఉండగా అలాంటి మీటింగ్లకు వెళ్ళకూడదని కనీస జ్ఞానం అన్నా వాళ్ళకు ఉండాలి. ఆ జ్ఞానం కూడా లేకపోవడం చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది ఈ రాష్ట్ర ప్రజలకి. అలాగే రాజ్యాంగ నిపుణులు కూడా ఆశ్చర్యపోయే విధంగా ఎన్నికల కోడ్ ఉంటే ఎలాగెళ్తారని. సో ఇలా సీఎం గారు డిప్యూటీ సీఎం గారు ఆల్రెడీ మిర్చి రైతుల గురించి మిర్చి పూర్తి అవగాహన ఉన్న వ్యక్తులు. దాని మీద 100% వాళ్ళకి న్యాయం చేయడం చూస్తూ ఉన్నారు. ఏదో ఓటు బ్యాంక్ రాజకీయాలు, ఇలాంటి చిల్లర రాజకీయాలు ఆయనకు అలవాటు అయిపోయి ఇవాళ అలాంటి పరిస్థితులు తెచ్చుకున్నాడు. ఆయనలో మార్పు రాలేదు. ఇవాళ రాజ్యాంగం పట్ల గౌరవం ఉంటే ఎవరైనా వెళ్తారా? అలాగా మిర్చి యార్డ్కి వెళ్తారా? ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ తీసుకున్నావా? ఏ పర్మిషన్ లేకుండా ఇలా వెళ్ళబట్టి ఇలాంటి పనులు చేయబట్టి పోలీసు వాళ్ళని బెదిరిస్తారు, ఎవరినైనా బెదిరిస్తావు. ఎవరు భయపడతారు అనుకుంటావు? నీకు ఒక ఛాన్స్ ఇచ్చారు, కళ్ళు పడుచుకున్నావు. ఎవరు కాదు, మీరే పడుచుకున్నారు. ఇప్పటికైనా మీరు మార్పు కోరుకుంటున్నారు. రండి, అసెంబ్లీకి రండి, ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ప్రతిపక్ష హోదాకు ప్రయత్నం చేయండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇటు వైసీపీ అధినేత జగన్కు ప్రతిపక్ష హోదా ఇచ్చే పరిస్థితి కూడా లేదని చెప్పి కూడా ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా చెప్తున్నారు. అదేవిధంగా ఈ 5 సంవత్సరాలు కూడా ఎక్కడా కూడా ఇటు ప్రతిపక్ష హోదా కూడా రాదు. అదేవిధంగా గవర్నర్ ప్రసంగంలో చిల్లర రాజకీయాలు చేశారని చెప్పి కూడా ఇక్కడ బొల్లిశెట్టి వంశీకృష్ణ యాదవ్ అయితే చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అఖిల్తో లిఖిత, డిజిటల్ న్యూస్, అసెంబ్లీ ప్రాంగణం నుంచి. గిరిజనుల అభ్యున్నతి కోసం నిరంతరం పనిచేస్తున్న తనను రాజకీయ కుట్రలో భాగంగా స్పా కేసులో అన్యాయంగా ఇరికించారని ఎస్టీ కమిషన్ మాజీ సభ్యుడు శంకర్ నాయక్ ఆరోపించారు. వైఎస్ఆర్సీపీలో ఉన్నందుకే తనపై కొందరు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రెస్ క్లబ్ లో మీడియాతో ఎస్టీ కమిషన్ మాజీ సభ్యుడు శంకర్ నాయక్ మాట్లాడుతూ, ఒక గిరిజన బిడ్డగా చేస్తున్న పనులు అందరికీ తెలిసేలా ఆ యూట్యూబ్ ఛానల్లో ప్రసారాల సంప్రదింపుల కోసం వెళ్లానని, అంతే తప్ప అక్కడ స్పా ఉందని కూడా తెలియదన్నారు. తన దగ్గరికి వచ్చిన సివిల్లో ఉన్న
ఉన్న వ్యక్తి ఎదురు వచ్చి పోలీసులు వస్తున్నారని చెప్పాడన్నారు. ఏది పడితే అది అడిగి ఇబ్బందులు పెడతారని, మంచం కింద ఉండాలని తనకు సూచించాడన్నారు. ఆ సమయంలో తనకు ఏం చేయాలో తెలియని అయోమయ స్థితిలో సివిల్ డ్రెస్ లో వచ్చిన వ్యక్తి చెప్పినట్టు చేయడం జరిగిందన్నారు. కానీ తనను ఆ కారణం చూపే పోలీసులు ఇబ్బంది పెడతారని ఊహించలేదని వాపోయారు. తనిఖీల నిమిత్తం వచ్చిన పోలీసులు మంచం కింద ఉన్న నన్ను వీడియో తీశారని, నన్ను మంచం కింద ఉండమని చెప్పిన వ్యక్తే వీడియో తీశారని ఆరోపించారు. తాను ఆ సమయంలో ఎటువంటి తప్పు చేయడం లేదని, తెల్లని దుస్తులు ధరించే ఉన్నానని చెప్పారు. వైఎస్ఆర్సీపీలో ఉన్న నన్ను ఎలాగైనా ఇరికించాలని కుట్ర జరిగిందన్నారు. ఆ కారణంగానే పోలీసుల దగ్గర ఉండాల్సిన వీడియో బయటికి వచ్చిందని, తన వీడియోను విడుదల చేసి రాజకీయ కుట్రగా వాడుతున్నారని చెప్పారు. తాను ఏ తప్పు చేయలేదని స్పష్టం చేశారు. దీనిపై పూర్తి స్థాయిలో న్యాయ విచారణ చేయాలని డిమాండ్ చేశారు. తాను సైతం న్యాయ పోరాటం చేస్తానన్నారు. పలువురు గిరిజన సంఘాలకు చెందిన నాయకులు సైతం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ శంకర్ నాయక్ పై జరిగిన కుట్ర కోణాన్ని తీవ్రంగా ఖండించారు. అంటే మొన్న శుక్రవారం నాడు మరి విజయవాడ నడిబొడ్డున ఉన్నటువంటి గురునానక్ కాలనీలో మరి ఒకటి సోషల్ మీడియాకు సంబంధించి యూట్యూబ్ ఛానల్ ఒకటి స్టూడియో 9 అనేది ఉందని నాకు అప్పుడప్పుడు మిత్రులు కలిసినప్పుడు చెప్పేవాళ్ళు. నేను శుక్రవారం సాయంత్రం 7 గంటల ప్రాంతంలో నేను ఆ రూట్లో మరి వెళ్తున్నప్పుడు అక్కడ ఆ బిల్డింగ్ని, ఆ ఛానల్ని కూడా నేను చూడడం జరిగింది. మరి అక్కడ రోడ్డు మీద బండిని ఆపి మరి ఇక్కడ సోషల్ మీడియాకు సంబంధించి యూట్యూబ్ ఛానల్కి సంబంధించి స్టూడియో 9 ఆఫీస్ ఎక్కడ ఉందంటే అక్కడ కొంతమంది మిత్రులు రోడ్డు మీద ఉన్న వాళ్ళు పలానా చోటు ఉందని చెప్పడం జరిగింది. నేను అక్కడ వెహికల్ దిగి అక్కడ వెళ్ళి డోర్ ఒకసారి డోర్ని ఓపెన్ చేద్దామంటే లాక్లో ఉంది. మరి ఒకసారి గట్టిగా నేను చేతి నుంచి అలా కొట్టడం, 1 నిమిషం తర్వాత ఎవరు అక్కడ డోర్ తీయడం అనేది జరిగింది. మరి అక్కడ ఆ మనిషిని నేను ఎక్కడ ఆఫీస్ అని అంటే మీరు రిసెప్షన్కి వెళ్ళమంటే ఫస్ట్ ఫ్లోర్లో వెళ్ళి రిసెప్షన్లో కూర్చున్నాను. నేను వెళ్ళి కూర్చున్న తర్వాత నేను అక్కడ వెళ్ళాను. అంటే నేను వెహికల్ దిగి అక్కడ డోర్ దగ్గర ఆగాను. అక్కడ నుంచి మళ్ళీ రిసెప్షన్కి వెళ్ళిన తర్వాత ఒక 5 మినిట్స్ నేను కలవాల్సిన వ్యక్తి ఎవరని అడిగితే వస్తారని అక్కడ చెప్పడం, అక్కడ నేను వెయిట్ చేయడం జరిగింది. ఆ 5-10 నిమిషాల వ్యవధిలోనే మరి అక్కడ పోలీసులు వస్తున్నారని చెప్పి అక్కడ ఉన్నటువంటి చాలామంది వ్యక్తులు అటు ఇటు పరిగెత్తడం అక్కడ నాకు కొంత ఆశ్చర్యానికి గురి చేయడం జరిగింది. ఏమి ఇక్కడ ఇది మీడియాకు సంబంధించినటువంటి ఛానల్ కదా, ఎందుకు మరి ఇక్కడ పోలీసులు వస్తున్నారు ఏమిది అని అంటే, ఇది మీడియాకు సంబంధించిన ఆఫీస్ అయినప్పటికీ కూడా ఇక్కడ స్పా రన్ చేస్తూ ఉన్నారని చెప్పి నాకు అక్కడ ఆ సందర్భంలో అక్కడ వాళ్ళు చెప్పిన మాట చూసినటువంటి సందర్భం అది స్పాగా రన్ అవుతుందని చెప్పడం జరిగింది. మరి ఆ సందర్భంలో అటు నుంచి నేను కిందికి వచ్చేద్దామంటే 2 వ్యక్తులు సివిల్ డ్రెస్లో వచ్చినటువంటి వాళ్ళు మరి మీరు ఈ టైంలో కిందికి వెళ్తే కనుక పోలీసులు మెట్ల ద్వారా వస్తున్నారు, మిమ్మల్ని చూస్తే కనుక వాళ్ళు లేనిపోని విషయాలు అడుగుతారు, అనవసరమైనటువంటి న్యూసెన్స్, మీరు వాళ్ళకి ఎందుకు ఎదురెళ్తారు, మీరు కొంచెం మురుగుని వెళ్ళమని చెప్పి ఒక రూమ్లో నన్ను ప్రత్యేకంగా వాళ్ళు అక్కడ వెళ్ళమంటే నేను అక్కడ వెళ్ళి అక్కడ నిల్చున్నానంటే ఏం జరుగుతుందో నాకు తెలియదు. అక్కడ ఆ సందర్భంలో నిల్చున్న తర్వాత ఎవరైతే సివిల్ డ్రెస్లో ఉన్నటువంటి వ్యక్తి ఒకరు వచ్చి ఆ కబోర్డ్స్ అన్నీ కూడా చూసి అవన్నీ కూడా అలా వేసేసి మీరు ఏమనుకోకండి, మీరు మళ్ళీ రూమ్లో పోలీసులు వస్తారు, నువ్వు ఇక్కడ ఉంటే కనుక మళ్ళీ న్యూసెన్స్ అవుతుంది కాబట్టి మీరు మంచం కింద మీరు వెళ్ళమని చెప్పి అతనే నన్ను బలవంతంగా మంచాన్ని అంటే అక్కడ ఉన్నటువంటి కాట్ని పైకెత్తి నన్ను లోపలికి దోపి అతను బయట వెళ్ళిపోవడం జరిగింది. అతను వెళ్ళిన తర్వాత 5 మినిట్స్ కూడా కాకనే ఒక సిఐని పోలీస్ ఆఫీసర్ని తీసుకొని అతని పక్కన మరి ఎవరైతే నన్ను అక్కడ మంచం కింద నన్ను దాక్కోమని నన్ను దోపి వెళ్ళారో ఆ వ్యక్తి మళ్ళీ వీడియోను తీసుకొని ఒక మహిళని అదేవిధంగా ఒక వ్యక్తిని తీసుకొని వస్తూ అలా రావడంలోనే ఆ రూమ్లో ఎంటర్ అవుతానే డైరెక్ట్గా అక్కడ ఉన్నటువంటి అక్కడ పోలీస్ ఆఫీసర్ని, అక్కడ ఉన్నటువంటి అమ్మాయిని, అక్కడ ఉన్నటువంటి వ్యక్తిని వీడియో తీస్తూ కింద వెంటనే నన్ను వీడియో కింద నేను అలాగే తీయడం జరిగింది. అంటే నేను ఏమంటున్నానంటే నన్ను దోపినటువంటి వ్యక్తికి సమాచారం లేకుంటే అతను ఏ రకంగా వచ్చి డైరెక్ట్గా నన్ను వీడియో తీస్తాడనేది ఇవాళ నేను మీడియా ద్వారా నేను అడుగుతా ఉన్నాను. సచివాలయంలో అన్ని శాఖల కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులతో సీఎస్ కె విజయానంద్ వర్చువల్ గా సమావేశమయ్యారు. బడ్జెట్ సమావేశాల దృష్ట్యా ప్రభుత్వ శాఖల కార్యదర్శులు అందుబాటులో ఉండాలని ఆదేశాలిచ్చారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అందరూ అందుబాటులోనే ఉండాలని స్పష్టం చేశారు.
ఈ క్రమంలోనే సమావేశాల నిర్వహణకు సంబంధించి ఆయన పలు ఆదేశాలు జారీ చేశారు. బడ్జెట్ సమావేశాల నిర్వహణకు సంబంధించి సమగ్ర సమాచారాన్ని ప్రభుత్వ శాఖల కార్యదర్శులు ముందుగానే మంత్రులకు అందజేయాలని విజయానంద్ ఆదేశించారు. అంశాల వారీగా గతంలో తీసుకున్న చర్యలు, ప్రస్తుత ప్రభుత్వ హయాంలో తీసుకుంటున్న నిర్ణయాలు స్పష్టంగా తెలిపేలా అందులో ఉండాలని సూచించారు. ఈ మేరకు శాఖల వారీగా ఉన్న నోడల్ అధికారులను ముందుగానే అప్రమత్తం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. సమావేశాలు నిర్వహించే సమయంలోనే స్టార్, అన్స్టార్ ప్రశ్నలకు మంత్రులు సమాధానం ఇచ్చేలా చూడాలని విజయానంద్ పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి తగిన సమాచారాన్ని వారికి ముందే అందజేయాలన్నారు. బడ్జెట్ సమావేశాల సమయంలో ఆర్జిత సెలవులు, విదేశీ పర్యటన సెలవులు ఎవరికీ మంజూరు చేయవద్దని చెప్పారు. ఈ మేరకు ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారని విజయానంద్ వెల్లడించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వాట్సాప్ గవర్నెన్స్ ను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలన్న సీఎం చంద్రబాబు. కలెక్టరేట్లలో వాట్సాప్ గవర్నెన్స్ సెల్ ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశం. సభలో వైఎస్ఆర్సీపీ ప్రవర్తనపై స్పీకర్ అయ్యన్న తీవ్ర అసహనం. గవర్నర్ ప్రసంగం సమయంలో వారు వ్యవహరించిన తీరు సరికాదని ఆగ్రహం. వంశీని 3 రోజుల కస్టడీకి ఇస్తూ ఆదేశాలు జారీ చేసిన విజయవాడ ఎస్సీ ఎస్టీ ప్రత్యేక కోర్టు. న్యాయవాది సమక్షంలో విచారించాలని ఆదేశం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.